శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 మార్చ్ నుంచి 7 మార్చ్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వక్రించిన గురువు గారు మిథున రాశిలో, అలాగే చంద్రుడు కర్కాటక రాశిలో, కేతువు గారు సింహ రాశిలో, రవి శుక్ర కుజ రాహు బుధ 5 గ్రహాల యొక్క కలయిక కుంభరాశిలో, శని గారి యొక్క స్థితి సంచారము మీనరాశిలో జరుగుతూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారు మీనరాశిలోకి వెళ్ళిపోయి ఉచ్చ పొందారు. ఇక కుజ రాహు రవి బుధ ఈ 4 గ్రహాలు కుంభరాశిలోనే సంచరిస్తూ ఉన్నాయి. చంద్రుని యొక్క స్థితి సంచారము తులారాశిలో సంచరిస్తూ ఉంది. గ్రహ సమ్మేళనాల విషయానికి వస్తే మనకి వారాంతంలో శుక్రాచార్యుల వారు శనితో కలిసి ఉన్నారు. కానీ వారం ప్రారంభంలో 5 గ్రహాల కలయిక అంటే పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది. ఈ పంచగ్రహ కూటమి వల్ల కొన్ని రాసుల వాళ్ళకి కొంచెం బాగుంటుంది, అన్ని రాసుల వాళ్ళకి బాగుంటుంది అని చెప్పడానికి అయితే లేదు. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితే ఈసారి. ఎందువల్ల శుక్రాచార్యుల వారు రాహుతో ఉన్నారు, కుజుడు రాహుతో ఉన్నారు, రవి రాహుతో ఉన్నారు, బుధుడు కూడా రాహుతో ఉన్నారు. అంటే ఈ రాహుతో ఇన్ని గ్రహాలు కలవడం అనేది అవడానికి అది పంచగ్రహ కూటమి అయినప్పటికీ కూడా చర్మానికి సంబంధించిన ఇబ్బందులు, రక్తానికి సంబంధించిన ఇబ్బందులు, అలాగే వైవాహిక జీవితంలో ఇబ్బందులు, వివాహేతర సంబంధాలలో ఇబ్బందులు, సర్పదోషానికి సంబంధించిన ఇబ్బందులు, పితృవంశ దోషానికి సంబంధించిన ఇబ్బందులు, ఇన్ని రకాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇన్ని రకాలు ఉన్నాయి కదండి, మరి అన్ని పనిచేస్తాయా మనిషి మీద అంటే, ఎవరి జన్మ జాతకంలో అయితే శుక్ర రాహువుల కలయిక లేదా దృష్టి, రవి రాహువుల యొక్క కలయిక లేదా దృష్టి, కుజరాహుల యొక్క కలయిక లేదా దృష్టి, బుధ రాహువుల యొక్క కలయిక లేదా దృష్టి జరుగుతూ ఉన్నదో వాళ్ళు పరిహారాలు చేసుకుని ఉంటారు. ఈసరికే చేసుకుని ఉంటారు చాలా మంది. అలా చేసుకుని ఉన్న వాళ్ళు స్తోత్రపారాయణాలు చదవాలి. ఇప్పటి వరకు ఏ పరిహారాలు చేసుకోని వాళ్ళు ఇప్పుడు పరిహారాలు చేసుకుంటూ ఈ పరిహారాలు చదవండి, పఠించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. పితృవంశ దోషాలు కానీ, సర్పదోషం కానీ, ఈ శుక్రరాహువుల కలయికకి సంబంధించిన దోషం కానీ, ఈ బుధరాహువులు కానీ, ఇక బుధరాహువులు అయితే చెప్పనే అక్కర్లేదు. నపుంసకత్వం అని చెప్పి ఒక పదాన్ని మనం చెప్తూ ఉంటాం. శరీరానికి సామర్థ్యం లేకపోయినట్లయితే, బలం లేకపోయినట్టయితే దాన్ని మనము ఆ పదంతో వాడుతూ ఉంటాము. ఈ బుధరాహుల కలయిక అలాంటి స్థితిని చూపిస్తూ ఉంటుంది. అలాగే శుక్రరాహుల కలయిక కూడా అంతే. వైవాహిక జీవితంలో ఏమాత్రం భార్యాభర్తల మధ్య సంతృప్తి ఉండదు, అన్యోన్యత కూడా ఉండకుండా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఈ కుజ శుక్ర కలయిక కూడా వివాహేతర సంబంధాలని సూచిస్తూ ఉంటుంది. ఇది కూడా మనిషి మీద ఒక విధమైనటువంటి ఏవగింపు కలిగేటట్టుగా, అంటే అన్యోన్యంగా ఉన్నవాళ్ళు ఆ అన్యోన్యతని వదిలేసి ఇలాంటి వాళ్ళతోనా మనం అన్యోన్యంగా ఉండేది అనిపించే విధంగా, అట్లాంటి ఏవగింపు కలిగే విధంగా కొన్ని సంఘటనలు వీళ్ళ కళ్ళకు కనిపిస్తాయి. అవి నిజమా, తాత్కాలికంగా అలా సృష్టించబడ్డాయా, లేకపోతే ఎవరన్నా నాటకీయంగా అలా మన ముందర నటన చేస్తున్నారా అనేది గ్రహింపు ఉండదు. అలాంటి పరిస్థితి ఎన్నైనా కనిపిస్తాయి, ఒకటి కాదు, అన్ని రకాలుగాను. తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. పరిహారాలు జన్మజాతకాన్ని బట్టి కూడా చూసుకుని ఆ గాఢత ఎంత ఉంది అనేది చేసుకోవాలి. మనము గోచారం ప్రకారం అయితే తప్పనిసరిగా ఈ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. నవగ్రహాలకి సంబంధించి హోమం చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే వారాంతంలో శుక్ర శని గారులు కలుస్తున్నారు. ఇది కూడా అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదు. అపోహలు పెరగడానికి, అన్యోన్యత తగ్గడానికి చాలా వరకు దోహదపడుతుంది. ఇది కూడా ఇలాంటిదే, శుక్ర రాహువుల లేదా శుక్ర కుజుల కలయిక లాంటిదే. కాబట్టి ఈ శుక్ర శని సంచార దోషం కూడా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. ఇక దృష్టి విషయాలకు వస్తే, గురువు గారి నవమ దృష్టి మాత్రమే కుంభరాశి మీద పడుతోంది తప్ప మిగతా శని గారి దృష్టి రాసుల మీదే తప్ప రాసుల్లో గ్రహాలు లేవు కాబట్టి లేదు. గురువు గారి యొక్క దృష్టి కూడా అంతే. 5వ దృష్టి రాసులు లేవు, 7వ దృష్టి రాసులు లేవు. ఒక 9వ దృష్టి మాత్రమే రాసుల మీద ఉంది, కుంభరాశి మీద.
అంటే మీరు ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరిహారాలన్నీ చేసుకుంటే చాలా వరకు మీరు ఉపశమనం పొందుతారు అనేది ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏ ఉపశమనం జరగకపోతే కొంచెం ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ మనం గ్రహించుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే కుజుని యొక్క దృష్టి, 4వ దృష్టి ఏ గ్రహాలు లేవు, 7వ దృష్టి కేతువు మీద ఉంది, మళ్ళీ 8వ దృష్టి ఏమి లేదు. ఈ కేతువు మీద ఉండడం ఆధ్యాత్మిక చింతనని బాగా పెంచుతుంది. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి కూడా ఈ గ్రహాల మీద ఉంటున్న కారణం చేత దైవభక్తి బాగా పెరుగుతుంది. అందుకనే మీరు ఏ పరిహారం చేసుకున్నా కూడా చక్కగా ఆ పరిహారము ఆ దోషానికి పరిహరింపబడి మీకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అందుకు ఈ గురువు దృష్టి ఎలా తోడ్పడుతుందో కుజుని యొక్క దృష్టి కేతువు మీద పడుతూ కూడా అలాగే తోడ్పడుతోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. సర్వస్య శరణాగతి పొందండి, ఇష్ట దైవాన్ని ప్రార్థించండి, దైవభక్తి మిమ్మల్ని చాలా బాగా కాపాడుతుంది అని తెలియచేయడానికి ఈ వారం గ్రహస్థితులు చాలా ఉన్నాయి. ఎటువంటి సమస్యలకైనా చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. ఆ పరిష్కారాలు పాటించండి, పరిహారాలు చేసుకోండి. ఇక సంతోష జీవనాన్ని ప్రారంభిస్తూ ముందరికి తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు రాసుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే 2 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. అది కూడా పంచగ్రహ కూటమిలో ఉన్నటువంటి శుక్ర బుధుల యొక్క స్థితి సంచారము చతుర్థ స్థానంలో ఉంటూ కాస్త మంచి ఫలితాలను ఇస్తోంది. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏమిటి అంటే రాహుతో కలిసి ఉన్నాయి కదా ఈ 2 గ్రహాలు కూడా అంత అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయా అనేది కొంచెం సందేహంగా ఉంటుంది. జాగ్రత్తలతో కూడి ఉండాలి మీరు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో, అలాగే ఇంతకు మునిపే చెప్పుకున్నాము వివాహేతర సంబంధాల విషయంలో, ఈ అన్ని విషయాలలోనూ వాక్కు చాలా బాగుంది మీకు, కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది, అయినా కూడా ఓర్పు కలిగి ఉండాలి. హై ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. స్థిర చర ఆస్తుల ద్వారా ఏమన్నా విలువలు పెరుగుతున్నాయా అనేది కొంచెం మీకు దృష్టి పడుతుంది, కానీ ఏమి విలువలు పెరగడబోవడం లేదు సరికదా. గొడవలు లేకుండా చూసుకోండి. సంతానం కొంచెం మీకు అస్థిమితాన్నే కలగజేస్తున్నారు. రుణభారాలు ఎలా ఉన్నాయి? రుణభారాల గురించి మాట్లాడొద్దురా బాబు, రోజు రోజుకి అప్పులు పెరుగుతున్నాయి అనేటటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు. అలాగే విద్యార్థులు ఎక్కువ శ్రమ చెయ్యాలి, స్త్రీలు ఎక్కువ శ్రమ చేయాలి, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా పూర్తిగా ఒబీడియంట్ గా ఉండాలి. ఇలా ఏ అంశాన్ని తీసుకుంటారో వాటి అన్నిట్లలోనూ అతి జాగ్రత్తలతో కూడి ఉంటేనే వృశ్చిక రాశి వారికి చక్కటిగా కాలం గడుస్తూ వెళ్తుంది. లేకపోతే ఇబ్బందులమయం అయిపోతుంది. అలాగే పితృవంశ దోష పరిహారాలు చేసుకోండి, సర్పదోష పరిహారాలు చేసుకోండి, శుక్ర రాహుల కలయికకి పరిహారాలు చేసుకోండి, శుక్ర కుజుల కలయికకి పరిహారాలు చేసుకోండి. అన్ని గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే నవధాన్యాలు దానం ఇవ్వండి. అలాగే యోగా చెయ్యండి, వీలైతే నవగ్రహ హోమం చెయ్యండి. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి 5వ స్థానంలోకి శుక్రుడు వచ్చారు. ఏమన్నా అద్భుతమైన ఫలితాలు ఉంటాయా అంటే శనిగారితో కలిసి ఉన్న కారణం చేత ఈ వివాహేతర సంబంధాల విషయంలో కానీ, అలాగే వివాహ జీవితంలో కానీ ఇబ్బందులని అలాగ పొడిగించుకుంటూనే వెళ్తున్నారు తప్ప ఇంకా ఏమి బాగుంది అని చెప్పడానికి రావట్లేదు. వ్యయస్థానంలోకి చంద్రుడి సంచారం జరుగుతున్నందువల్ల కొంచెం దుఃఖం ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనా యోగా చేయడము, అనుకూలమైనటువంటి మార్పులు వచ్చేంత వరకు భగవంతుని యొక్క స్తోత్రపారాయణాలు చేయడము, చెప్పిన పరిహారాలు చేసుకోవడము చాలా చాలా తప్పనిసరి అని చెప్పి తెలియజేస్తూ శుభం.